మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న వీడియో చూసారా చూడలేదా? అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. ఇప్పుడైతే కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కొత్త వీడియో ఏంటనుకుంటున్నారు? బీఎస్ఎఫ్ జవాన్ ఖవాత్ అండి. అవునండి, గేటుకి అటువైపు పాకిస్తాన్ వాళ్ళు, గేటుకి ఇటువైపు మన ఇండియన్స్ అండి. అందుకే చూడండి ఎన్ని వేల మంది వచ్చారో అని అనుకుంటున్నారా? చూడండి మేము చాలా పెందలాడి, అంటే ముందే వెళ్ళామండి. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నది తెలియదు కదా, అందుకని చాలా ముందు వెళ్ళేసేసి ఆ ఖవాత్ చుట్టానికి రెడీ అయిపోయాం. చిన్నగా మేము వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు. చూస్తున్నారా ఎంత పలసగా ఉన్నదో? స్టేడియం ఎలా ఉంది? బాగుంది కదా. అవునండి, మేము గనక లేటుగా వెళ్ళినట్టయితే ఎక్కడ కూర్చునేవాళ్ళమి? ఆ చివరెక్కడో కూర్చునేవాళ్ళమి. మేము ముందు వెళ్ళటం వల్ల హాయిగా రిలాక్స్డ్గా కూర్చున్నా. కానీ అమ్మ బాబోయ్ ఉక్కపోతుందండి, అల్లాడిపోయాం. చూసారా, ఇందాకటికన్నా ఇంకొంచెం వచ్చారు కదా. అవునండి, పిచ్చ ఎండ ఉంది. మేము కూర్చున్న వైపు కొంచెం నీడ పడుతుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నారు చూసారా, ఇందాక గమనించారా? అటువైపు అయితే చాలా ఎక్కువ ఎండ మాత్రం ఉందండి. అమ్మ బాబోయ్, ఆ ఎండలో కూర్చుంటే ఎలా అని తపన పడ్డామా. కానీ లక్ అంటే వాళ్ళదండి. అవునండి, ఎందుకు చెప్పాను అని చెప్పనా? మేము ముందెళ్ళామా, ఇటువైపు కూర్చున్నాం. నీడ ఉన్నది, ఫ్యాన్ అక్కడ తిరుగుతుంది అని చెప్పి కూర్చున్నాం. కానీ ఖవాత్ జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ కుడి చేతి వైపున ఆ చివరెక్కడో గేట్ ఉంటుందండి. ఆ గేటుకి ఆ దగ్గరలో కనుక వెళ్ళి కూర్చుంటే మాత్రం ఖవాత్ని అసలు ఆస్వాదిస్తూ ఒళ్ళు, అదేనండి గూస్ బంప్స్ అంటాను చూసావా, అలా పులకించిపోతూ అసలు భలే అనిపించిందండి. ఇక్కడ కూర్చున్న మాకే ఇలా ఉంటే ఆ గేటుకి దగ్గరలో కూర్చున్న వాళ్ళకి ఇంకెలా అనిపించి ఉంటుంది అని చెప్పి అనిపించిందా. కానీ వెళ్ళి కూర్చున్న తర్వాత చాలాసేపటికి కానీ అర్థం కాలేదు. మరి ఫస్ట్ టైం కదా ఈ ఖవాత్ జరగటం, మేము చూడటం అనేది ఫస్ట్ టైం. మరి అలాంటప్పుడు ఎక్కడ కూర్చుంటే మనకి మంచిగా కనిపిస్తుంది అన్నది అర్థమవటానికి తెలియదు కదా. అందుకని ఇక్కడే కూర్చొని చూస్తున్నామా. మనలా వచ్చిన వాళ్ళు, ఆ రెడ్ టీ షర్ట్ వేసుకున్న అతను చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తాడో. అతన్ని చూస్తూ ఉంటే మనం కూడా లేచి అలా డ్యాన్స్ వేయాలన్న ఉత్సాహం అయితే కలిగిందండి. మ్యూజిక్, పాటలు అన్నీ పెట్టారండి. ఆ మ్యూజిక్ యాస్టీజ్గా ఇచ్చామనుకోండి కాపీ రైట్స్ వస్తాయి. అందుకే నేను చక్కగా మీతో నేను మాట్లాడినట్టు ఉంటుంది, నా మనసులో ఉన్న భావాలు అదేనండి. ఇక్కడ ఏమేం జరిగింది ఏంటి అన్నది చెప్పాలి అంటే నేను చక్కగా ఇలా మీతో మాట్లాడితే బాగుంటుంది కదా. అందుకేనండి ఇదిగో ఇలా చక్కగా మాట్లాడుతున్నాను. చూస్తున్నారా అతను ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తున్నారో. దానికి తోడు మా ముందు కూర్చున్న అతను చక్కగా ఫ్లాగ్ ఒకటి కొనుక్కొచ్చుకున్నట్టున్నాడండి. అసలు ఎంత చక్కగా ఆ ఫ్లాగ్ని అలా ఎగరేస్తూ ఉంటే, ఆ పాటకి అనుకూలంగా అతను డ్యాన్స్ వేస్తూ ఉంటే మేము కూడా అలా వెయ్యాలి అనిపించింది. కానీ కొంచెం పెద్దవాళ్ళం కదా, కొత్త ప్లేస్ కదా, అలా మొహమాట పడుతూ అతను డ్యాన్స్ వేస్తుంటే ఎంజాయ్ చేస్తూ అతన్ని అలా గమనిస్తూ ఉన్నామా. అక్కడ చూడండి ఆ ఖవాత్ జరిగే ప్లేస్లోకి అదేనండి వందల మంది అలా లోపలికి వెళ్ళేసేసి గ్రూపులుగా అలా ఖవాత్ చేసి ఆ పాటకు తగ్గట్టుగా డ్యాన్సులు వేసేసి అసలు అబ్బా గూస్ బంప్స్ వచ్చేసినాయండి. అసలు అలా కూర్చున్నామే కానీ మనసంతా మేము కూడా అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది, అదేనండి పాటకు తగ్గట్టుగా మనసుకు భలే అనిపించిందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మరి అంత దూరం అందరం వెళ్ళాం కదా మేము ఇప్పుడు మా వయసు ఎంత, చాలా పెద్దవాళ్ళం కదా, ఇప్పటికి వెళ్ళటానికి కుదిరిందండి. మరి వెళ్ళని వాళ్ళు ఇంకా చాలామంది ఉండుంటారు కదా. అందుకేనండి ఇలా యూట్యూబ్ ఎంత మనకి ఉపయోగపడుతుంది అన్నది నాకైతే భలే అనిపించిందండి. మనం వెళ్ళలేని వాళ్ళకి వెళ్ళగలిగి చూసిన వాళ్ళు కొంతమంది ఇలా వీడియోలు తీసి మనలాగా యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి, వెళ్ళని వాళ్ళకి మంచి ఉపయోగమే కదా. వాళ్ళు కూడా మేము కూడా చూసాము అనే తన్మయత్వం చెందుతూ ఉంటారు కదా. మా సీతారామయ్య గారు చూసారా జెండాని ఎలా ఊపుతున్నారో, మన జాతీయ జెండాని. ఆ తర్వాత సీతారామయ్య గారి దగ్గర నుంచి నేను కూడా ఫ్లాగ్ తీసుకున్నానా, అలా ఫ్లాగ్ని అలా ఊపుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా భలే అనిపించిందండి. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చింది అనుకోండి లైక్ చేయండి. చాలామందికి
రీచ్ అవుతుందండి. అలానే షేర్ చేయండి, చూడని వాళ్ళకి మంచిగా ఉపయోగం ఉంటుంది కదా. అదేనండి, మన వాకా బార్డర్లో ఇలా కవాతు జరుగుతుందా, ఇలా ఉంటుందా, ఇండియా ఆ కవాతు జరిగే ప్లేస్లో గేట్కి అటువైపు పాకిస్తాన్ వాళ్ళు, ఇటువైపు మన ఇండియన్స్. ఇందాక మీకేం చెప్పాను, ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూసిన వాళ్ళు ఎవరైనా సరే గమనించాల్సింది ఏంటి అంటే, కవాతు జరిగే చోట ఆ గేటు ఉంటుంది చూసారా, ఆ గేటుకి దగ్గరగా వెళ్ళి కూర్చుంటే మాత్రం అసలు చూడాల్సింది అక్కడేనండి. మేము ఇంత ఎక్కడో ఈ చివరెక్కడో కూర్చుంటే జూమ్ చేసి మరీ వీడియో తీసామండి. పిచ్చోళ్ళమండి, ఎండ పడుతుంది అని చెప్పి నీడ చూసుకుంటూ తెలియకపోవటం వల్ల ఏంటంటే ఆ నీడ ఎక్కడుందా అక్కడ చూసుకొని పోయి అక్కడ కూర్చున్నాం. కానీ ఎండ పడినా సరే అక్కడ గనక ఆ గేటుకి దగ్గరలో గనక కూర్చుంటే ఆ పాకిస్తాన్ ఫ్లాగ్ మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరేస్తూ ఉన్నప్పుడు ఉంటుందండి. అసలు అబ్బబ్బబ్బబ్బా భలే అనిపించిందండి. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదిగోండి మన జవాన్స్ కవాతు చేయడానికి రెడీ అయ్యారండి. ఇంకా మొదలు పెట్టేస్తారండి. చూడండి లాస్ట్ దాకా. చూస్తున్నారండి, నేనైతే ఉండబట్టలేక గేట్ దగ్గరికి వచ్చేసాను. మా వాళ్ళు అక్కడెక్కడో కూర్చున్నారా, మా వాళ్ళని అక్కడే కూర్చోబెట్టాను. ఇప్పుడే వస్తానని గేట్ దగ్గరికి వచ్చేసానండి. అసలు అక్కడ చెప్తూ ఉన్నారు, వందే మాతరం వందే మాతరం అంటూ మన చేత చెప్పిస్తూ భారత్ మాతాకి జై అని చెప్పి మన చేత అందరి చేత అలా పలికిస్తూ ఉంటే అందరం ఉప్పొంగిపోతూ ఊగుతూ మాట్లాడామండి. నిజంగా ఊగుతూ చెప్పేశాం. గేటుకి అటువైపు చూస్తున్నారా, అతనేనండి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని చెప్పిస్తూ వందే మాతరం అని చెప్పి మన చేత పలికిస్తూ ఆ గేటుకి అటువైపు పాకిస్తాన్ వాళ్ళు, ఇటువైపు మనము
అసలు మన వాళ్ళకి దేశభక్తి ఎక్కువ అండి అని అనిపించింది. ఎంతమంది వచ్చామో తెలుసా? మేము ఎన్ని గంటలకు వెళ్ళాము? 3 గంటలకు వెళ్ళామండి. ఇక్కడ ఈ కవాతు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? 5:30, 6 గంటలప్పుడండి. అప్పటిదాకా మేమైతే అసలు మొత్తం మన వైపు ఉన్న స్టేడియం మొత్తం నిండిపోయిందండి. ఆ ఫ్లాగులు చూసారా? పాకిస్తానీ ఫ్లాగ్ కిందకి దిగుతుంది, మన ఇండియన్ ఫ్లాగ్ కూడా కిందకి దించుతూ ఆ జవాన్లు భద్రంగా ఆ ఫ్లాగులను అలా చేతపట్టుకొని ఎంత చక్కగా ఎంత మంచిగా భద్రంగా తీసుకొని వస్తున్నారో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు చెప్పటం కాదండి, కళ్ళతో చూడాలి అని అనిపించింది. ముందంతా తెలియదు, వాకా బార్డర్కి వెళ్తున్నాము, అక్కడ బాగుంటుంది అన్నదే తెలుసు. కానీ ఎలా చేస్తారు, ఏం చేస్తారు అన్నది అస్సలు తెలియదండి. ఫస్ట్ టైం అలా వెళ్ళినప్పుడు అసలు ఆ జవాన్ మన చేత పలికిస్తున్నప్పుడు ఉందండి, అసలు గూస్ బంప్స్ అలా వచ్చేసినాయి. అసలు భలే అనిపించింది. మీకు కూడా అదే ఫీలింగ్ అనిపించిందా? అయినా ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాను అంటే, మరి మనం వెళ్ళిన ప్లేస్ని బట్టి మన ఫీలింగ్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. నచ్చిందనుకోండి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. చూడని వాళ్ళకి చక్కగా చూస్తారు. మనకి ఆల్రెడీ మన టీవీలు ఉన్నాయిగా, వాళ్ళు చూపిస్తారండి. కానీ మనం ఇలా వెళ్ళి మనం ఇలా వీడియోలు తీసి మన ఫ్రెండ్స్కి, మన చుట్టాలకి, అందరికీ ఇలా షేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? భలే అనిపిస్తుంది కదా. మొత్తానికి లోపల కవాత్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా బయటకు వచ్చేసాము. ఒక చిన్న వీడియో ఫోటోలు అలా తీసేసుకొని ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారు? చూడండి, గమనించండి. చక్కగా అలా వీడియోలు తీస్తూ 4 అడుగులు అటా బయటకు వచ్చేసామా. మా వాళ్ళు చేస్తున్న అల్లరి మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా అల్లరంటే అల్లరేనండి. ఎక్కడైనా మన వాళ్ళు అనిపించారు. చూస్తున్నారా, మా సీతారామయ్య గారు మంచిగా పూలు కోస్తున్నారు. ఏం పూలు కోస్తున్నారు అని అడగరే, ఈ లోపుగా వాళ్ళు అలా పూలు కోస్తూ ఉన్నారు. నేనైతే ఇండియన్ ఫ్లాగ్ అలా కనిపించగలను. ఒక చిన్న వీడియో పైనుంచి కిందకి అలా తీసేసాను. ఆ బిల్డింగ్ని ఒక్కసారి గమనించండి. ఈ లోపుగా మా వారు, మా చెల్లి, మా అక్క, మా వదిన, అలానే మా ఆడబడుచు వాళ్ళేనా, నేను కూడా మొదలు పెట్టేశానండి పూలు కోయటానికి. మరి మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చక్కగా మల్లెపూలు కోసామా. కోసిన మల్లెపూలు ఎలా కట్టాము అన్నది వీడియో అప్లోడ్ చేస్తానండి. నిజంగా కోసుకున్న పూలు అసలైనా ఎన్ని పూలు పూసినాయో తెలుసా? మేము అలా ఆ పూలు అలా కోసుకుంటూ ఉంటే ఏంటబ్బా అని చెప్పి అందరూ ఈ వింతగా చూస్తూ ఉన్నారు. మరి ఎవరు కొయ్యరనుకుంటా. మనం పూలన్నీ అలా చూస్తూ ఉంటే ఊరుకుంటామా? చక్కగా కోసేసుకున్నాము, బయటకు వచ్చేస్తున్నామండి. ఎలా ఉన్నది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో? అటు కవాతు జరిగిందా, ఇటు మేము మల్లెపూల మీద దాడులు చేసాం. చూసారా? సరదాగా చెప్తున్నానండి. కానీ అసలు వచ్చిన ప్లేస్ని బట్టి, మనము చూసిన ప్లేస్ని బట్టి భలే ఆనందం అనిపించిందండి. మన కోసం మన జవాన్లు ఎంత తపనతో చేస్తున్నారు, రక్షణగా ఉండి ఎంతగా కాపాడుతున్నారు అని అనిపించిందండి. సరే చూస్తున్నారా ఎన్ని పూలు కోసారో మా శిశుంద్రీలు. వీళ్ళతో పాటు నేను కూడా కోసానండి. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ దాకా రాలేని వాళ్ళకి మంచిగా చక్కగా చూసినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసినంతగా చిన్న వీడియో తీశాను, ఇలా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వాకా బార్డర్ నుంచి అమృత్సర్ వెళ్తున్నామండి. ఈ నైట్ అక్కడ ఉండి మళ్ళీ రేపు గోల్డెన్ టెంపుల్ చూస్తామండి. ఆ టెంపుల్కి వెళ్ళిన ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఆ లోపల నుంచి అలా బయటకు వస్తూ ఉంటే అప్పటికే చాలామంది అక్కడ సేల్కి పెడుతూ ఉంటారు కదా. మనకు నచ్చినవి ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకొని మనకు నచ్చినవి అనుకోండి కొనుక్కోవటమే. మా ఆడబడుచుకైతే ఒక షాల్ అయితే నచ్చిందండి, చక్కగా తీసేసుకుంది. ఆ షాల్ తీసుకొని అలా బయటకు వచ్చేసామా. ఇందాక ఆల్రెడీ మీరు చూసారు కదా, మేము ఫ్లాగ్స్ వేసుకున్నాము, ఫేసులకు వేసుకున్నాము, చేతులకు వేసుకున్నాము, ఇవన్నీ చూసారు కదా. అలానే వస్తూ జవాన్లతో ఫోటోలు దిగామా. చక్కగా ఫోటోలు దిగాం కదా. ఆ ఫోటోలు అలా తీయించుకొని ఆ తర్వాత మేము మా వాళ్ళు ఉన్న ప్లేస్కి వచ్చేసాము. చక్కగా బస్సు ఎక్కాం. ఆ తర్వాత ఇదిగో అమృత్సర్ రూమ్కి వచ్చేసాం. మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అవుతానండి. బాగుంది కదా ఈరోజు ఈ వీడియో? నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మీతో ఇలా షేర్ చేసుకుంటాను.